భయపెట్టావు కదరా, సార్ హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ ఏమైంది? అయితే విషయం తెలీదా? కనపడకుండా పోయిన కమిషనర్ ముకుందరావు గారు తిరిగి వచ్చారు. రావడం ఏంటి, పూర్తిగా పిచ్చెక్కొచ్చాడు. మొదట చూసినప్పుడు నేను ఆయన గుర్తుపట్టలేదు, దగ్గరగా చూసినప్పుడు గుర్తుపట్టగలిగాను. ఆయన చూడలేకపోయాను. పిచ్చి పెట్టి మన సత్యం గారు గుర్తు పట్టుకున్నారు. అదృష్టం బాగుండి సారు ఎలాగో తప్పించుకున్నారు. పిచ్చి వాళ్లకు బలం ఎక్కువ అంటారు కదా. తర్వాత ఏముంది, అందరం కలిసి బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్లి మత్తు మంది ఇచ్చి పడుకోబెట్టాం. సార్ అక్కడే ఉన్నారు. సచ్చు, నన్ను క్షమించరా. జీపెక్కరా. నన్ను క్షమించానని చెప్పరా. నేను ఇప్పుడు ఏం చెప్పినా ఉపయోగం లేదు కదా. బార్లో నువ్వు నన్ను 2 పెగ్గులు తాగమని చెప్పినప్పుడు నేను 4 కొట్టేశాను. అది నా తప్పే. ఆ మత్తు దిగేలోపు అంతా జరిగిపోయింది. ఆకలిస్తే అన్నం పెడతా, అలుసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. చిన్నోడా పెడతావా? చచ్చావురా. వీడు తప్పించుకున్నాడా కొంప తీసి? కమిషనర్ అన్నా ఎస్కేప్ అయ్యాడా? తాళాలు నా దగ్గర ఉన్నాయి కదా. దొంగలా కొడుకు దొంగ తాళాలు చేయించాడేంటి? ఓసారి తెరచి చూద్దావా? తప్పించుకున్నాడు. తాళాలు మన దగ్గర ఉన్నాయి కదా. వాడు అక్కడి నుంచి తప్పించుకునేటప్పుడు నేను మేడ మీదకి వెళ్ళి దాక్కున్నాను. లేదంటే వాడు నన్ను అక్కడే వేసేస్తుండేవాడు. సరే, మనం ఇప్పుడు ఏం చేద్దాం? వచ్చిన తర్వాత చూద్దాం, అంతే కదా. కానీ వాడు నాకే కనపడడం మంచిదైంది. పిచ్చెక్కిందని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. డాక్టర్లు చెప్తారు కదా వాడికి పిచ్చి లేదని. ఆ రూపం, నన్ను చంపాలని వాడు చూపించిన కోపం చూసి డాక్టర్ సునీల్కి వాడికి పిచ్చుందని అనిపించింది. ఆ తర్వాత నేను గట్టిగానే చెప్పాను, మానసిక రోగంతో పారిపోయిన కమిషనర్ ముకుందరావు పూర్తి పిచ్చోడిగా తిరిగొచ్చాడని. ఏవైనా 12 గంటల సేపు వాడికి మత్తుమంది ఇస్తానని డాక్టర్ చెప్పారు. ఆ సమయం మనం బాగా ఉపయోగించుకోవాలి. లేదు, నాకు పిచ్చి లేదు. నేను చెప్పేది నిజం. ఇదంతా దొంగ కొడుకు చేసింది. నీకు పిచ్చని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పిన విషయాలు నమ్మలేకపోతున్నావు, అంతే తమ్ముడు. ఏదేవైనా మనసులో టెన్షన్ పెట్టుకోవద్దు. రైట్, ఏంటో టెన్షన్? నేను ఇంతకాలం అనుభవించిన టెన్షన్ ఈ లోకంలో ఎవరు అనుభవించుండరు. సార్ చెప్పింది కరెక్టు. ఆయన్ని వీరప్పని ఎత్తికెళ్లినా అడవిలో సౌకర్యంగానే ఉండేది. కానీ ఇక్కడ ఎలుకలు, పిల్లులు, గబ్బిడాలు, బొద్దింకులు, ఓహో దరిద్రంగా ఉంది. మొత్తానికి ఒక్క విషయం చెప్పగలను, ఇది ఒకే ఒకటి చేయగలడు. నాకు అనుభవం ఉంది. ఒకరి మీద నేరం ఆరోపించేటప్పుడు తగిన సాక్ష్యాలు ఉండాలి ముకుందరావు. చేస్తే సత్యం ఈ పని చేశాడని నేను అనుకోవడం లేదు. అది మాత్రమే కాదు, వైజాగ్ లో గూండాలు అణిచివేసి సిటీలో శాంతి భద్రతలను కాపాడినందుకు చీఫ్ మినిస్టర్ పిలిచి స్వయంగా అభినందించిన ఆఫీస్ రథం. సపోర్ట్ చెయ్యక్కర్లేదు, మీరేగా వాడిని పెంచింది. నా తమ్ముడిని అరెస్ట్ చేయడానికి మీరే కదా వాడికి అధికారం ఇచ్చింది. వాడు బెయిల్ మీద బయటకు రానివ్వండి, మీతో సహా ఎవరిని వదిలిపెట్టను. లేదు ముకుందాం, ఏళ్ల తరబడి ఈ స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు మీ మేనమామ, ఇంకో మేనమామ గవర్నరు. అంత పలుకుబడి కలిగిన నీలాంటి కమిషనర్ని ఓ కుర్రాడు కిడ్నాప్ చేసి ఈ సిటీలోనే దాచిపెట్టాడు అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? కాదు, అప్పయ్య చౌదరి మీద ఉన్న కోపంతో ఆ కుర్రాడిని ఎస్ఐ కానివ్వకుండా ఉండడానికి నువ్వు ప్రయత్నించావు కదా. ఆ విషయాలని మనసులో పెట్టుకోవడం వల్ల నీకు అలా అనిపించుండొచ్చు. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఆలోచించి చెప్పు, ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడ మావయ్యమని కూడా చూడడం, ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. నీకేదో పెద్ద తెలిసినట్టు చెప్పొచ్చావు. తమ్ముడు 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 ప్లీజ్, మావయ్య చెప్పినట్టు జరుగుండదు, నువ్వు చెప్పిందే జరుగుంటుంది. ఇలా చూడు, నిన్నింతగా హింసించిన వాణ్ణి ఇండియా ప్రధానమంత్రి సపోర్ట్ చేసినా ఈ మాధవరావు వదిలిపెట్టడు. ఈ రోజే నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. తమ్ముడు చెప్పినట్టు రేపటి నుంచే మీ ఎంక్వైరీ మొదలు పెట్టండి. సార్